లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రాకి ఇప్పటి వరకు దావోస్ నుంచి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చిన లీడర్ ఎవరు? ఏ చంద్రబాబు నాయుడు, బి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. కానీ తాజా పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపింది. గత కొంతకాలంగా వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వివాదం మరియు రాజకీయ విభేదాలు బహిరంగంగానే చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సోదరి షర్మిల గురించి చేసే ప్రతి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తాజాగా ఈ ప్రెస్ మీట్లో ముగించుకుని వెళ్తున్న సమయంలో జగన్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయ వర్గాలను వ్యాపించింది. సాధారణంగా షర్మిల ప్రస్తావన వచ్చినప్పుడు జగన్ చాలా సమన్వయంతో సమాధానం ఇస్తుంటారు లేదా మౌనంగా దాటవేస్తుంటారు. కానీ ఈసారి ఆయన తీరు అందుకు భిన్నంగా కనిపించింది. వైఎస్ ప్రెస్ మీట్ ముగిసిన మైకులు తీసుకున్న తరుణంలో విలేకరులు షర్మిల రాజకీయ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు జగన్ వెనక్కి తిరిగి చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ఆమె రీఎంట్రీ గురించి క్లూ ఇచ్చారు. ఆమె మళ్ళీ పార్టీలోకి వస్తుందా లేదా అన్న ప్రశ్నకు జగన్ స్పందిస్తూ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆమె త్వరలోనే ఒక కీలక నిర్ణయంతో ముందుకు వస్తుందని, అది అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పి వెళ్లడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అనేక ఊహాగానాలకు తావినిస్తున్నాయి. షర్మిల మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా లేక జగన్ ఆమెకు మద్దతుగా ఏదైనా కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న షర్మిల జగన్తో విభేదించి వేరే దారిలో వెళ్తారని అందరూ భావిస్తున్న తరుణంలో జగన్ నోటి నుండి వచ్చిన ఈ మాటలు రాజకీయ సమీకరణాలు మార్చేలా ఉన్నాయి. ఒకవేళ షర్మిల నిజంగా మళ్ళీ అన్నకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతుంది. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీని కాపాడిన తీరును కార్యకర్తలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు జగన్ మళ్ళీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆమె రీఎంట్రీ ఇస్తే పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయం. అయితే షర్మిల ఇప్పటికీ తన సొంత రాజకీయ అస్థిరత కోసం పోరాడుతున్నారు. జగన్ చేసిన ఈ బాంబులాంటి ప్రకటన వెనుక ఏదైనా బలమైన రాజకీయ ఒప్పందం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే మనస్పర్ధలు ఒక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వారు మళ్ళీ ఒకటవుతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. జగన్ చిరునవ్వు వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఆమె రీఎంట్రీ వల్ల లాభపడేది ఎవరు అన్న కోణంలో విశ్లేషణలు మొదలవుతున్నాయి. ఒకవేళ షర్మిల రీఎంట్రీ ఇస్తే అది కేవలం పార్టీ పరంగానే కాకుండా వైఎస్ కుటుంబ అభిమానుల్లో కూడా ఒక సంతోషాన్ని నింపుతుంది. కానీ అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు దీన్ని ఎలా ఎదుర్కొంటాయి అనేది చూడాలి. జగన్ ప్రెస్ మీట్ చివరిలో పేల్చిన ఈ బాంబు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సస్పెన్స్ మరికొద్ది రోజుల్లో వీడే అవకాశం ఉంది. జగన్ చెప్పినట్లుగా ఆ ఆశ్చర్యకరమైన నిర్ణయం ఏమిటో తెలియాలంటే షర్మిల స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఈ పరిణామం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.